This is Veerbhadra. You are watching me on the Premier English. Friends, in our previous video, we have discussed some usages of wood. In this video also, we are going to know another usage of wood. ఇంతకుముందు వీడియోలో వుడ్ గురించి కొన్ని ఉపయోగాలు చూసాం. ఈ వీడియోలో ఇంకొక ఉపయోగం చూద్దాం. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్టయితే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. అది ఫాలో అయిన తర్వాత ఇది చూడండి. ఓకే, సో ఇవాళ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం భవిష్యత్తు గురించి మాట్లాడాలంటే విల్ తీసుకుంటాం, అంతే కదా. భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి చెప్పాలి అంటే విల్ తీసుకుంటాం. సబ్జెక్ట్, ఆ తర్వాత విల్, నెక్స్ట్ V1, ఇది స్ట్రక్చర్. ఐ విల్ మీట్, నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే, ఐ విల్ టీచ్ యూ, నేను మీకు బోధిస్తాను. దే విల్ అటెండ్, వాళ్ళు అటెండ్ అవుతారు. ఇలా ఫ్యూచర్ యాక్షన్ చెప్పడానికి విల్ వాడతాను అనమాట. ఈ విల్కి పాస్ట్ టెన్స్ ఫామ్ వుడ్. విల్కి పాస్ట్ టెన్స్ ఫామ్ వుడ్ అనమాట. ఇది పాస్ట్ ఫామ్ అయినప్పటికీ వుడ్ని చాలా సందర్భాల్లో వాడతాం. అవే మనం ఇప్పుడు నేను చూస్తున్నాను అనమాట. సరే, ఈ వుడ్ ఎప్పుడు వాడతాం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం నుండి భవిష్యత్తు, ప్రస్తుతం నుంచి భవిష్యత్తు. ఇక్కడ చూడండి, ఐ విల్ టీచ్ యూ టుమారో, నేను రేపు మీకు చెప్తాను అంటున్నాను. ఎప్పుడు అంటున్నాను? ఇప్పుడు అంటున్నాను. అందుకని ఐ విల్ టీచ్ యూ టుమారో అన్నాను. ప్రస్తుతం నుంచి భవిష్యత్తు గురించి చెప్తున్నాను. ఓకే, మరి ప్రస్తుతం నుంచి భవిష్యత్తుకి విల్ వాడాం. అదే మరి గతం నుంచి భవిష్యత్తు అయితే, గతం నుంచి భవిష్యత్తు అయితే వుడ్ వాడతాం అన్నమాట. ఓకే, ఐ వుడ్ టీచ్, ఐ సెడ్ యెస్టర్డే. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న అన్నాను, ఐ సెడ్ ఐ వుడ్ టీచ్ యూ, ఐ వుడ్ టీచ్ యూ సూన్, ఐ వుడ్ టీచ్ యూ సూన్, త్వరలో నీకు చెప్తాను అని అన్నాను. ఎప్పుడు అన్నాను? గతంలో అన్నాను. కాబట్టి సెట్ తీసుకున్నాను కాబట్టి గతమే కదా. సో గతంలో అన్నాను, ఐ వుడ్ టీచ్ యూ సూన్, త్వరలో చెప్తాను అని. ఓకే, ఇప్పుడు చూడండి, చూసినట్లయితే ప్రస్తుతం నుంచి భవిష్యత్తు చెప్పేటప్పుడు విల్ తీసుకున్నాం, గతం నుంచి భవిష్యత్తు చెప్పడానికి వుడ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి రెండు రకాల ఫ్యూచర్లు కనిపిస్తున్నాయి, అంతే కదా. రెండు రకాల ఫ్యూచర్లు ఉన్నాయని అర్థమవుతుంది. ఏంటది? ఫ్యూచర్ from the present, future from the present, future from the past, future from the present, future from the past. Future from the present కి ఏం వాడాం? will వాడాం. future from the present ఏం తీసుకున్నాం? will వాడాం. will ఆ తర్వాత వెర్బ్ బేస్ ఫామ్. అలాగే ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే గతం నుంచి భవిష్యత్తు చెప్పేటప్పుడు ఏం తీసుకున్నాం? వుడ్ తీసుకున్నాం. ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ అప్పుడు ఏంటి? వుడ్ ప్లస్ V1. ఈ స్ట్రక్చర్ గుర్తుంటే చాలా సింపుల్. మీరు మాట్లాడేటప్పుడు తప్పు పోకుండా మాట్లాడచ్చు అనమాట. ఫ్యూచర్ ఫ్రమ్ ద ప్రజెంట్, ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్. ప్రస్తుతం నుంచి భవిష్యత్తు, గతం నుంచి భవిష్యత్తు. ప్రస్తుతం నుంచి భవిష్యత్తుకి విల్ వాడితే, గతం నుంచి భవిష్యత్తుకి వుడ్ వాడతాం. అర్థమవుతుంది కదా. సో దీని మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ని కంపేర్ చేయండి. షీ సేస్ షీ విల్ బై ఎ బుక్ టుమారో. షీ సేస్ షీ విల్ బై ఏ బుక్ టుమారో. సేస్ అంటే ఏ టెన్స్లో ఉంటుంది? ప్రస్తుతం ఉంటుంది, ప్రెజెంట్లో ఉంటుంది. షీ విల్ బై ఏ బుక్ టుమారో, రేపు కొంటాను అని అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ ఫ్రమ్ ద ప్రెజెంట్ కాబట్టి విల్ తీసుకుంది. ప్రస్తుతం అంటుంది భవిష్యత్తులో కొంటానని కాబట్టి విల్ తీసుకుంది. ఇదే సెంటెన్స్ గతంలో చెప్పింది అనుకోండి, త్వరలోనే బుక్ కొంటాను అన్నది నిన్న. షీ సెడ్ that TCH, no problem. She said that she would a book soon. త్వరలో ఒక బుక్ కొంటాను అని అన్నది. ఎప్పుడు అన్నది? గతంలో అన్నది. సో
గతంలో అన్నది కాబట్టి విల్ బదులు వుడ్ తీసుకున్నాం అనమాట. అర్థమవుతుంది కదా ఎగ్జాంపుల్. ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ చెప్పినప్పుడు షీ విల్ బై అన్నాను. గతం నుంచి భవిష్యత్తు కాబట్టి వుడ్ అన్నాను. అర్థమైంది కదా. అంటే ప్రస్తుతం నుంచి భవిష్యత్తులో జరగబోయే పని గురించి చెప్పాలంటే విల్ వాడుతున్నాం. అదే భవిష్యత్తు గతం నుంచి భవిష్యత్తు అనుకోండి వుడ్ వాడుతున్నాం. అంతే తేడా, సింపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ థాట్ యూ వుడ్ కమ్. ఐ థాట్ యూ వుడ్ కమ్. నువ్వు వస్తావని నేను అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నాను? గతంలో అనుకున్నాను. నువ్వు భవిష్యత్తులో వస్తావని. గతం నుంచి భవిష్యత్తు కాబట్టి ఐ థాట్ యూ వుడ్ కమ్. ఓకే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఈ వుడ్కి బీ ఫామ్ వుడ్ బీ అనమాట. వుడ్కి బీ యాడ్ చేసామనుకోండి వుడ్ బీ అవుతుంది. మీకు తెలుసు బీ ఫామ్స్ ఎప్పుడు వేసినప్పుడు వాడతాం? ఉండుట అనే అర్థంలో బీ ఫామ్స్ వాడతాం అనమాట. ప్రస్తుతం నుంచి భవిష్యత్తులో ఉండడానికి విల్ బీ వాడతాం. గతం నుంచి భవిష్యత్తులో ఉండడానికి వుడ్ బీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఎక్స్పెక్టెడ్ that you would be there. నువ్వు అక్కడ ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే లేవు, అది వేరే విషయం. కానీ నువ్వు అక్కడ ఉంటావని గతంలో అనుకున్నాను. భవిష్యత్తులో నువ్వు అక్కడ ఉంటావని నేను గతంలో అనుకున్నాను. కాబట్టి ఐ ఎక్స్పెక్టెడ్ దాట్ యూ వుడ్ బీ దేర్. ఇక్కడ వుడ్ బీ తీసుకున్నాను అనమాట. ఇదే ఎగ్జాంపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తే, అంటే ప్రస్తుతం గురించి చెప్తే ఎలా ఉంటుంది? I expect you will be. Will ki be from will be. I expect that you will be there. నువ్వు అక్కడ ఉంటావని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను భవిష్యత్తులో, ప్రస్తుతం నుంచి భవిష్యత్తులో ఉంటావని. కాబట్టి విల్ బీ తీసుకున్నాను. ఇక్కడ ఏమనుకున్నాను? గతంలో అనుకున్నాను నువ్వు ఉంటావని. కాబట్టి ఇక్కడ వుడ్ బీ తీసుకున్నాను. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నువ్వు వస్తావని నేను అనుకున్నాను. ఐ థాట్ that you would come. ఇది గతం నుంచి భవిష్యత్తు కాబట్టి ఐ థాట్ యూ వుడ్ కమ్ అన్నాను. అదే ప్రస్తుతం అయితే ఐ థింక్ యూ విల్ కమ్. నువ్వు వస్తావని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి? అనుకున్నాను, అయిపోయింది. గతం కాబట్టి వుడ్ తీసుకున్నాను అనమాట. ఓకే. నెక్స్ట్, యూ టోల్డ్ మీ యూ వుడ్ నాట్ కమ్. నువ్వు రావటం లేదని నాతో చెప్పావు. యూ టోల్డ్ మీ యూ వుడ్ నాట్ కమ్. నువ్వు రావడం లేదని నాతో చెప్పావు. గతంలో చెప్పావు, భవిష్యత్తులో రాను అని. అంటే గతం నుంచి భవిష్యత్తు కాబట్టి వుడ్ కమ్. వుడ్కి నెగిటివ్ కాబట్టి వుడ్ నాట్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి వుడ్కి నాట్ చేర్చాం అనమాట. ఓకే. నెక్స్ట్, ఐ థాట్ సినిమా బాగుంటుంది అని అనుకున్నాను. నేను సినిమా బాగుంటుంది అని అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నాను? సినిమా చూడకముందు. అంటే గతమే కదా. సినిమా బాగుంటుంది అని, భవిష్యత్తులో చూడబోయే సినిమా బాగుంటుందని నేను గతంలో అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఐ థాట్ ద మూవీ వుడ్ బీ ఫన్. సినిమా సరదాగా ఉంటుందని అనుకున్నాను. లేదా ద మూవీ వుడ్ బీ ఇంట్రెస్టింగ్. మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకున్నాను. సినిమా చూడకముందు అనుకున్నాను సినిమా బాగుంటుంది అని. అంటే గతం నుంచి భవిష్యత్తే కదా. కాబట్టి వుడ్ బీ ఫన్, వుడ్ బీ ఇంట్రెస్టింగ్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ కాబట్టి అడ్జెక్టివ్స్ ముందు బీ ఫామ్ రావాలి కదా. అందుకని వుడ్కి బీ ఫామ్ వుడ్ బీ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ రెండు రకాలుగా ఉంది. అదేంటి? ఫ్యూచర్ ఫ్రమ్ ద ప్రజెంట్, ఇది ఒకటి. ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్, ఇది రెండు. ఫ్యూచర్ ఫ్రమ్ ద ప్రజెంట్ అయితేనేమో విల్ ప్లస్ V1 వాడతాం. ఐ విల్ కమ్, ఐ విల్ మీట్ యూ, ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ప్లే. ఓకే. దే విల్ మీట్, దే విల్ అండర్స్టాండ్, దే విల్ అటెండ్. ఇలా ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి విల్ వాడతాం. అదే ఫ్యూచర్ ఫ్రమ్ ద పాస్ట్ అనుకోండి వుడ్ ప్లస్ V1 వాడతాం. ఓకే. ఐ థాట్ యూ వుడ్ కమ్, ఐ థాట్ మూవీ వుడ్ బి ఫన్, ఐ థాట్ ఇండియా వుడ్ విన్ ద మ్యాచ్. ఇలా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైంది అంటే ఈజీగా మీరు తప్పు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడేసేయచ్చు. ఓకే. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ మీకు అర్థమైతే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్ us meet in the next video. Bye bye.